ఇప్పుడు చెప్పండి, యేసు మానవుడే అనేది సగమే నిజం. ఆ మానవుడిగా వచ్చినప్పుడే బైబిల్లో కూడా యేసును గురించి సేవకుడు అని రాసుంది, అపోస్తలుడు అని రాసుంది, ప్రవక్త అని రాసుంది. తెలుసా మీకు యేసయ్య గురించి? యేసయ్య మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఈ 3 మాటలు కూడా రాయబడ్డాయి. తెలుసా మీకు? చూపిస్తా చూడండి. ఇప్పుడు ముస్లిం సోదరులు యేసు ప్రవక్త అంటారు. అవును, ప్రవక్త అని బైబిల్లో రాస్తుంది, ప్రవక్త అని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు చాలా మంది తేడా పడ్డది ఎక్కడంటే, ఒక 5 గుడ్డోళ్ళు ఏనుగును చుట్టానికి పోయారంట. 5 గుడ్డోళ్ళు ఏనుగు గురించి జనం చెప్పుకుంటుంటే ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం, ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం, ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం అని ఎదురు చూశారంట. వాళ్ళ అదృష్టం బండి వాళ్ళు ఉన్న ఏరియాకి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు వచ్చినప్పుడు వెళ్ళారు, ఏనుగు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు 5. ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకున్నాడు. ఒకడేమో కాలు పట్టుకున్నాడు, ఒకడేమో తొండం పట్టుకున్నాడు, ఒకడేమో చెవు పట్టుకున్నాడు, ఒకడేమో పొట్ట పట్టుకున్నాడు, ఒకడేమో తోక పట్టుకున్నాడు. ఏమేం పట్టుకున్నారు? ఒకడేమో కాలు పట్టుకున్నాడు, ఒకడు తొండం పట్టుకున్నాడు, ఒకడు చెవి పట్టుకున్నాడు, ఒకడు పొట్ట పట్టుకున్నాడు, ఒకడేమో తోక పట్టుకున్నాడు. 5 ఏనుగును చూశారా లేదా? ఎట్లా చూశారు? స్పర్శతో చూశారు. ఓకేనా? రైట్. ఇప్పుడు 5 వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏనుగు గురించి. మొదటోడు చెప్పాడు, ఒరేయ్ ఏనుగంటే ఏం లేదురా, ఓ స్తంభం అన్నాడు. ఇంకొకటి అన్నాడు, నోరు మీరా, ఏనుగంటే ఏం లేదురా, ఓ పొడవాటి గొట్టం రా అన్నాడు. ఇప్పుడు ఈడెవరు ఏం పట్టుకుని ఆ మాట అన్నాడు? తొండం పట్టుకున్నాడు అన్నాడు. ఇంకోటి అన్నాడు, అరే ఊరుకోండ్రా, ఏనుగంటే ఏం లేదురా, పెద్ద షాటరా అన్నాడు. అంటే ఈడేం పట్టుకున్నాడు? అది. ఈ 3 ఈ మాట అంటే 4 అరే నోరు మూయండ్రా, పెద్ద తెగ చెప్పొచ్చారు, ఈడేం స్తంభం, వాడేం గొట్టం, ఈడేం షాట్ అని, అసలు అవన్నీ కాదు, ఏనుగంటే సట్టుబండరా అన్నాడు. ఈడు పొట్ట పట్టుకున్నాడు. ఈడేం పట్టుకున్నాడు? వీడు పొట్ట పట్టుకుని, పొట్ట ఎంత తడివినా అదే సట్టుబండలా కనపడుతుంది. వీడి చివరికి ఫిక్స్ ఏనుగంటే సట్టుబండ. ఇక ఆఖరోడు మొదలు పెట్టాడు, నోరు మీయండ్రా, పెద్ద చెప్పొచ్చారు, వాడేమో స్తంభం, ఈడేం గొట్టం, వాడేమో షాట్, ఈడేం సట్టుబండ, అసలు ఇవన్నీ కాదా, ఏనుగంటే చీపురు కట్టరా అన్నాడు. ఈడేం పట్టుకున్నాడు? తోక పట్టుకున్నాడు. ఏమండి? కానీ 5 చెప్పింది నిజమే. 5 చెప్పింది నిజమే. స్తంభముల వంటి కాళ్ళు ఉన్న ఏనుక్కి, ఒక పొడవైన గొట్టం వంటి తొండం ఉంది ఏనుక్కి, చాటల వంటి చెవులున్న ఏనుక్కి, చట్టుబండ లాంటి దేహం ఉంది ఏనుక్కి, చీపురు కట్ట లాంటి తోక ఉంది ఏనుక్కి. ఈ 5 ఉన్నాయి. నేను మొత్తుకునేది ఏంటంటే, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు, గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను మొత్తుకొని చెప్పేది ఏంటంటే, బాబు యేసు ప్రభువులో ఉన్న ఒక కోణాన్ని పట్టుకోవద్దు, అన్నిటినీ కలిపి చూడండి, అప్పుడు సంపూర్ణ యేసు మీకు అర్థమవుతాడు. అన్ని కలిపి చూడండి. యేసు ప్రవక్త అని బైబిల్లో ఉంది, యేసు సేవకుడని బైబిల్లో ఉంది, యేసు అపోస్తలుడని బైబిల్లో ఉంది. అంతేకాదు యేసు దేవుడని బైబిల్లో ఉంది, యేసు సంపూర్ణ మానవుడు క్రీస్తు యేసును నరుడని కూడా బైబిల్లో ఉంది. యేసు దేవుడని బైబిల్లో ఉంది, యేసు నరుడని బైబిల్లో ఉంది. 5 రకాలు చెప్తున్నాను. యేసు ప్రవక్తని బైబిల్లో ఉంది, సేవకుడని బైబిల్లో ఉంది, అపోస్తలుడని బైబిల్లో ఉంది, ప్రధాన యాజకుడని బైబిల్లో ఉంది. 6 సంగతులు. చూపిస్తాను చూడండి వరుసగా. యేసు సేవకుడని ఎక్కడుంది? అపోస్తల కార్యం తీసుకోండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఈ 27, 28 కలిపి ఉంటుంది. 4 అపోస్తల కార్యం 4, 27, 28 తొందరగా చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా
హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అక్కడ అండర్లైన్ చేసుకొని ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమనుంది యేసు? చూడండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయం 27-28 వచనాల్లో యేసు అలా ఉన్నాడని లేఖనం సాక్ష్యం ఇచ్చింది. చూశారు కదా. ఇప్పుడు లూకా సువార్త చివరి అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం 19వ వచనం చదువు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు లూకా సువార్త 24:19 చదువుతున్నాడు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? అక్కడ ఏమై ఉన్నాడు? ప్రవక్త. ఇందాకేం చూపాను? పరిశుద్ధ సేవకుడైన యేసు. ఇప్పుడేం చూపించాను? ప్రవక్త. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ప్రధాన యాజకుడు అక్కడే ఉంది, అపోస్తలుడు అనే మాట కూడా అక్కడే ఉంది. ఇప్పుడు యేసుని 4 కోణాల్లో చూపించాను. ఓకేనా? యేసు నరుడు అనేది ఒకటి చూపిస్తే మొత్తం 6 అవుతాయి. ఇందాక దేవుడు అనేది చూపించా. ఇప్పుడు యేసు నరుడు అనేది చూపించాలి. తిమోతి పత్రిక తీసుకోండి. దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. రెండవ అధ్యాయము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అది కదండి సంగతి. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఒకదాన్ని పట్టుకొని తోక చీపురు కట్టని చెవు చాటని అట్లా కూర్చున్నారు. బైబుల్ అరే అన్ని కలిపి చదవండిరా బాబు, ఆయన ఒక్కడే కానీ చాలా షేడ్లు ఉన్నాయి ఆయనలో అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. యేసు మొట్టమొదట దేవుడు అని మీకు చూపించాను. సంపూర్ణమైన దేవుడు, దేవునితో సమానుడు, వాక్యమై ఉన్న దేవుడు, నిజమైన దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు. ఉన్నాయా అన్ని? రైట్, అయిపోయింది. యేసు దేవుడు అన్నది నిజం. తర్వాత యేసు సేవకుడు, యేసు ప్రవక్త, యేసు అపోస్తలుడు, యేసు ప్రధాన యాజకుడు, యేసు నరుడు. దేవుని గట్టిగా మహిమ చెల్లిద్దామా? గట్టిగా హల్లెలూయా. అది విషయం.